ఓకే, మనం కూడా పూజిద్దామా? సరే, ఈరోజు కంఠతవాక్యం నేర్చుకుందాం. నేను చెప్తాను, వింటారా? రాజు చెప్పిన మాట వింటారా? ప్రజలు వినరు కదా. కానీ రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రజలందరూ అక్కడ వినాలి. కానీ రాజు హృదయమే మార్చేశాడు. ఎవరు? మన దేవుడు కదా. మన హృదయం కూడా మారుస్తాడు. మనము యేసు ప్రభుని నమ్మాలి. సరేనా? యేసు ప్రభు ఎంతమందిని అయితే రక్షించాడో నన్ను కూడా రక్షిస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోని కూడా కాపాడాడు కదా. ఈరోజు నన్ను కూడా కాపాడుతాడని వాళ్ళు చేతులెత్తండి. సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. 3:17 దాని చదువుతున్నప్పుడు మన మీదకి ఏమొస్తుంది? కొద్ది రోజుల నుంచి నేను చదివేదాన్ని, అంతకుముందు నేను చదవలేదు. నేను డిగ్రీకి వచ్చా, ఇంటర్మీడియట్ అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాను. వాళ్ళతోటి జనపదులు ఉంటారు కదా, అగ్నిగుండంలో వెళ్ళగానే, అగ్నిగుండం జనపదుల దగ్గరికి రాగానే, అగ్నిగుండం దగ్గరికి రాగానే వీళ్ళని పడేసేటప్పుడు వాళ్ళు కూడా ఆ అగ్నిగుండంలో కాలు చనిపోతారు అనమాట. మాత్రము అసలుకి వాళ్ళకి ఏమి కాదంట. అయితే వాళ్ళకి ఏమి అగ్ని అనేది, ఆ నిప్పు అనేది వాళ్ళకి అంటుకోదంట. చూడండి, చూసారా? అక్కడ సేనాధిపతులు చనిపోతున్నారు కదా, కనపడుతుందా? అయితే చూసారా సేనాధిపతులు ఎలా చనిపోతున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ రాజుని చూస్తారనమాట. వీరు నిజంగా వీళ్ళు షడ్రక్ మేషకు వాళ్ళ దేవుడు అని చూసి